తన నీడకే భయపడ్డ ఏనుగు. తనను వెంటాడిన నీడ ఎండకిరణాలు మెరిసే పెద్ద సావన్నాలో ఎల్లో అనే చిన్న మంచి మనసున్న ఏనుగు ఉండేది. అతనికి పెద్ద పెద్ద చెవులు, పొడవాటి కళ్ళపొదులు, ఇంకా అంతకంటే పెద్ద ఊహాశక్తి ఉండేది. ఒకరోజు ఉదయాన్నే ఎల్లో నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా వింతగా ఏదో కనిపించింది. అతని వెంకాల నేలపై ఒక పెద్ద నల్లని ఆకారం. ఎల్లో ఒక్కసారిగా నిలిచిపోయాడు. అది ఏమిటి అని వణికిపోయాడు. అతడు తన కాలు మెల్లిగా పైకి ఎత్తాడు. అదే ఆకారం కూడా కాలు ఎత్తింది. అతడు తన చెవులను అటూ ఇటూ కదిలించాడు. ఆ ఆకారం కూడా చెవులు కదిలించింది. అతడు గుండరంగా పరుగెత్తాడు. ఆకారం కూడా అతడితో పాటు గుండరంగా తిరిగింది. అయ్యో, నన్నే కాపీ చేస్తోంది అని అరిచాడు. అతడు పెద్ద రాయి వెనకాల దాక్కోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ నల్లని ఆకారం కూడా అతడి పక్కనే కనిపించింది. పొయ్యి నన్ను భయపెడుతావు అని ఎల్లో ఏడ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఆకారం అతడితోనే ఉంది. ఇతర జంతువులు చూసి ఆశ్చర్యపడ్డాయి. ఎల్లో తన సొంత నీడకే ఎందుకు భయపడుతున్నాడు అని ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. ఎల్లోకు నీడ అంటే ఏమిటో తెలియదు. కొన్నిసార్లు మనకు తెలియని వాటే ఎక్కువగా భయం కలిగిస్తాయి. నీడెక్కడికైనా వెంట వచ్చిందే కొన్ని రోజులో ఎల్లో చాలా జాగ్రత్తగా నడిచాడు. అతను తల వంచుకొని పెద్దగా వెలుతురు ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా చూసేవాడు. నీడ కనిపించకుండా పెద్ద పెద్ద ఆకులతో తనను కప్పుకునే ప్రయత్నం చేశాడు. కాని సూర్యరశ్మి తగిలిన వెంటనే మళ్ళీ అదే నీడ. ఎల్లో అబ్బో అని పిలుస్తూ ఒక పొద వెనక్కి పారిపోయాడు. కాని నీడ కూడా వెనకే వచ్చింది. అతను చెట్టు వెనక్కి దాగాడు. కాని నీడ కూడా చెట్టు తాడు మీద పొడవుగా వచ్చింది. ఇంకేమీ చేయలేక నదిలోకి దూకాడు. కాని నీడ కూడా అలలతో కదిలింది. చివరికి అలసిపోయి ఎల్లో గడ్డి మీద పడి దీనికి ఎక్కడా తప్పించుకోలేకపోతున్నాను అని బాధపడ్డాడు. అప్పుడే అతని స్నేహితుడు ఈకో అనే తాబేలు నెమ్మదిగా వచ్చాడు. తెల్లో, ఎందుకింత బాధగా ఉన్నావు అని అడిగాడు. ఎల్లో కంపిస్తున్న తొండంతో ఆ నీడను చూపించాడు. అది నన్ను వెంబడించే పిశాచం అన్నాడు. తికో నవ్వుకుంటూ, అయ్యో ఎల్లో, అది పిశాచం కాదు, అది నీ నీడ అన్నాడు. ఎల్లో ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఎప్పుడు నన్ను వెంబడిస్తుంది అని అడిగాడు. తికో ప్రేమగా నవ్వి, ఎందుకంటే అది నీ భాగం, అది నీతో స్నేహం చేయాలనుకుంటుందేమో అన్నాడు. ఎల్లోకి కొత్త స్నేహితుడు దొరికిన రోజు మరుసటి ఉదయం తెలివైన తాబేలు టికో ఎల్లోను పెద్దగా ఖాళీగా ఉన్న మైదానానికి తీసుకెళ్లాడు. ఒకటి ప్రయత్నించు అని టికో మృదువుగా అన్నాడు. నువ్వు నీ తుంకను నెమ్మదిగా ఊపు. ఎల్లో కొంచెం అచ్చుపడినా నెమ్మదిగా తన తుంకను పైకి లేపాడు. అప్పుడే అతని నీడు కూడా అలానే చేసింది. టికో నవ్వాడు. ఇప్పుడు కొంచెం డాన్స్ చెయ్యి. ఎల్లో తన పెద్ద కాల్ను బలంగా మోది గుండ్రంగా తిరిగి చెవులు ఊపాడు. ఆశ్చర్యంగా అతని నీడు కూడా అతనితో కలిసి డాన్స్ చేసింది. మొదటిసారి ఎల్లో కేక్ పెట్టలేదు. అతను నవ్వేశాడు. ఇది నాతో కలిసి నాట్యం చేస్తుంది అని ఆనందంతో అన్నాడు. ఆ రోజు అంతా ఎల్లో నీడుతో ఆటలు ఆడాడు. ఎత్తుగా జంప్ చెయ్యడం, పొడవుగా నిలబడడం, గిరగిరా తిరగడం. కొద్ది కాలానికి మరో జంతువులందరూ వచ్చి చేరారు. మైదానమంతా ఒక పెద్ద నీడల డాన్స్ పార్టీ అయిపోయింది. ఎల్లోకి అర్థమైంది, తనకు భయమైనది అసలు భయంకరమైనది కాదు, అది అతని భాగమే. అతనితో స్నేహం చెయ్యాలని ఎదురు చూస్తున్నది. ఆ రోజు నుండి ఎల్లో ఎప్పుడూ గర్వంగా నడిచేవాడు. అతని నీడ అతని నిశ్శబ్ద, నమ్మకమైన స్నేహితుడు ఎల్లప్పుడూ అతని పక్కనే ఉండేది. ధైర్యం అంటే మనం భయపడే వాటిని అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్నప్పుడు అవే మనకి మంచి స్నేహితులు అవుతాయి. చూసినందుకు ధన్యవాదాలు. టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేయండి.